వైద్య రంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతున్నట్లు రెనోవా హాస్పిటల్స్ ప్రకటించింది. న్యూరో సంబంధిత వ్యాధులతో బాధపడే వారికి అత్యుత్తమ వైద్య చికిత్స అందించేందుకు న్యూరోలాజికల్ సైన్సెస్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రెనోవా హాస్పిటల్స్ తెలిపింది. హైదరాబాద్ బంజారాహిల్స్లోని రెనోవా హాస్పిటల్లో ఈ సేవలను ప్రముఖ న్యూరోసర్జన్, నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి ప్రారంభించారు. వైద్య రంగంలో వస్తున్న నూతన విధానాలతో రోగులకు మెరుగైన చికిత్సలు అందించగలుగుతున్నట్లు రెనోవా హాస్పిటల్ న్యూరో వైద్య సేవల్ని అందుబాటులోకి తేవడం అభినందనీయమని రాజారెడ్డి చెప్పారు. ప్రత్యేకమైన వైద్యుల బృందంచే ఈ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు రెనోవా హాస్పిటల్ చైర్మన్ శ్రీధర్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా న్యూరో వైద్య చికిత్సలకు ఉపయోగించే ఆధునిక యంత్రాల్ని తమ హాస్పిటల్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన తెలిపారు. కేవలం తమ హాస్పిటల్కొచ్చే రోగులకే కాకుండా సిఎంఈ ప్రోగ్రామ్స్ ద్వారా న్యూరో వైద్యులకు చికిత్స పద్ధతులపై ప్రత్యేకమైన శిక్షణా తరగతులు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు రెనోవా హాస్పిటల్ చైర్మన్ శ్రీధర్ తెలిపారు. 8 to 10 న్యూరో ఫిజిషియన్ సర్జన్స్ ఒక టీమ్గా ఇంతకుముందు నుంచి కూడా ఉన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ మనం రిక్వెస్ట్ చేస్తే మన దగ్గర జాయిన్ అయ్యారు. సో ఇప్పుడు వీళ్ళ సపోర్ట్ తోటి ఏంటంటే వాట్ ఎవర్ టెక్నాలజీ దట్ ఈస్ రిక్వైర్డ్ ఇన్ న్యూరో సైన్సెస్ అన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ప్రొవైడ్ చేసి, అలాగే అకాడమిక్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో దట్ ఇదే క్వాలిటీ ట్రీట్మెంట్ని మనం డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా రెప్లికేట్ చేయాలి. మన ఇన్స్టిట్యూట్ అయినా కాకపోయినా కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ నేర్చుకొని వేరే దగ్గర కూడా వీళ్ళు చేసే క్వాలిటీ ట్రీట్మెంట్ చేయాలనే ఉద్దేశంతో అకాడమిక్స్ మీద, స్కిల్ డెవలప్మెంట్ మీద, తర్వాత వేరే అన్ని లేటెస్ట్ న్యూరోలో ఉన్న టెక్నాలజీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ బెస్ట్ టీమ్ విత్ బెస్ట్ టెక్నాలజీ అండ్ బెస్ట్ ఎక్విప్మెంట్ అనే ఉద్దేశంతో రెనోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూరోలాజికల్ సైన్సెస్ అనేది ఈరోజు లాంచ్ చేశాము. Sridhar Garu has provided the best equipment that is possible, not only for treating brain tumors, neurological disease and so on, and something like neuromodulation and other things are an evolving specialty and so on, because sometimes we neurosurgeons treat a brain tumor, spinal problem and so on. Sometimes the result is not as good and so on. That kind of a patient's new modality of treatment of neuromodulation is being developed in this center, which is absolutely unique and so on.